మంచి గంధం మనసే నీది, మానవత్వం మెరుపే నీది, చెరిగిపోని కరిగిపోని స్మృతిరా. ఆయన జ్ఞాపకం ఒక విషాద మేఘమై తెలుగు వారిని ఇంకా తడిపేస్తూనే ఉంది. ఆయన పేరు తెలుగువారి గుండెల్లో నిత్య నూతనంగా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన చిరునవ్వు ఇప్పటికీ తెలుగు నేలంతా వెలుగు పూల రంగవల్లికలా మెరుస్తూనే ఉంది. అస్తమించి 10 నెలలు దాటినా ఆ మరణం నిజం కాదని భావించే తెలుగు హృదయం ఆయన మళ్లీ వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది. అదే వైఎస్ఆర్ విశిష్టత. జూలై 8 ఆ ధన్యజీవి జయంతి సందర్భంగా TV9 స్పెషల్ స్టోరీ. మానవ సేవకు ప్రాణం పోసే కథ నీదిరా, కథ నీదిరా, కథ నీదిరా. ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి, తెలుగువారు ప్రేమగా పిలుచుకునే వైఎస్ఆర్ మన మధ్య లేరు, ఇక రారు. ఇది అబద్ధమైతే ఎంత బావుండును. కానీ మనం నమ్మలేని ఈ నిజం వెక్కిరిస్తోంది. ఆయన ఇక తిరిగి రారని పదే పదే చెప్తోంది. ఆ రాజకీయ సాహసికుని జ్ఞాపకాలతోనే బతకమని కాలం మనకి సలహా ఇస్తోంది. సూర్యుడు కూడా అస్తమిస్తాడు, వెలుగు కిరణాలు వెదజల్లుతూ మీరు వెళ్ళిపోయినా మీ జ్ఞాపకాలు మా గుండెల్లో నిరంతరం గుబాళిస్తూనే ఉంటాయి. మంచికి అర్థం మమతల అర్థం నీ జీవితం, నీ జీవితం, నీ జీవితం. మంచి గంధం మనసే నీది, మానవత్వం మెరుపే నీది, చెరిగిపోని కరిగిపోని స్మృతిరా. కొందరు అలా వస్తారు, మెరుపులా మెరుస్తారు. వైశాఖ వెన్నెల్లా హాయిగా జన హృదయాలను తాకుతారు. శ్రావణ మేఘంలా చల్లగా పలకరిస్తారు. తెల్లవారు వెలుగులా మనల్ని చుట్టుకుని కొండంత అండగా భరోసా ఇస్తారు. కరిగిపోని కలగా కవ్విస్తారు. చేయి పట్టుకున్నట్టు, తల నిమురుతున్నట్టు, వెన్ను తడుతున్నట్టు తూర్పు గాలిలాంటి పాటలా మనల్ని ఉత్తేజపరుస్తారు. మనకు వెనక ముందు తామై నడుస్తారు. ఒక ఉత్సవంలో ఉన్నట్టు మనం ఆనందంగా కేరింతలు కొడతాం. అంతలోనే మనల్ని అమ్మ చేయి విడిచి తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లల్ని చేసి వారు కనుమరుగవుతారు. పుణ్య పురుషులకు జననమే కాని మరణం ఉండదంటారు. ఆంధ్ర రాష్ట్రం మరచిపోలేని ధన్యజీవి వైఎస్ఆర్. తెలుగువారి కలల్లో అనునిత్యం కదలాడే మెరుపు బొమ్మ ఆయన రూపం. మంచు కడిగిన పూలు కూడా కించిత్తు ఈర్ష్యపడే కపటం లేని నవ్వు. నిండైన మెండైన తెలుగుదనం ఉట్టిపడే 16 అణాల పంచకట్టు. చురుకైన చూపు, చెక్కు చెదరని చిద్విలాసం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా వీడని చమత్కారం ఆయనకు సహజ సిద్ధంగా అందిన వరాలు. మనుషుల్లో దేవుడు, పతితులకు బాధాసర్పదష్టులకు కరుణామయుడు. రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న ధీశాలి. మేరు నగ గంభీరం వైఎస్ఆర్ చైతన్యం. జనన మరణాల రాత్రిందివాల
రాశి చక్ర భ్రమణాల అనంత కాలగమనంలో ఎవరెవరో వచ్చి వెళుతూ ఉంటారు. కొందరే ఈ మట్టిలో మాయంకాని సువాసనలా మిగిలిపోతారు. వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. అందుకే ఆయన మరణించారంటే తెలుగువారు నమ్మలేకపోతున్నారు. రాజశేఖరా, రాజశేఖరా, మళ్ళీ ఒకసారి రావయ్యా అంటూ తెలుగు నేలంతా దీనంగా ఎదురు చూస్తున్నట్టే ఉంది. 60 వసంతాల నిండు యువకుడు మన వైఎస్. ఎక్కడో రాయలసీమలో ఒక మారుమూల కుగ్రామంలో 60 ఏళ్ల క్రితం జన్మించిన ఈ నిత్య యవ్వనుడు వైద్య వృత్తిని చేపట్టి ప్రజల నాడితో పాటు వారి బాధల్ని కూడా చదవగలిగాడు. భాగ్యనగరానికి వచ్చి ప్రజాభాగ్యానికి అంకితమైన పంచకట్టుతో 16 అణాల తెలుగుదనానికి నిలువెత్తు సాక్షిగా నిలిచారు. ముగిసిందిలా నీ జీవితం చేదు గురుతులతో, పొంగిందిలా దుఃఖ ప్రవాహం నీ మరణముతో. ప్రజాసేవలో తమ బతుకును సార్థకం చేసుకునే వారికే ఈ జన నీరాజనం దక్కుతుంది. అఖిలాంధ్ర కోటి గుండెల్లో కొలువుదీరిన ఈ ప్రియతమ నాయకుని జీవిత విశేషాలు ఒకసారి చూద్దాం. యాభైవ పడిలో తెలుగు నేలంతా కలియ తిరిగిన ఈ పాదాలు 1949 జూలై 8న కడప జిల్లా జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో తొలిసారి మానవ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి. వైఎస్ బాల్యం కడప జిల్లా గడపలో గడిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డిగా ప్రపంచానికి తెలిసిన ఏడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరులో నివసిస్తున్న రాజారెడ్డి జయమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన కుటుంబంలో పుట్టిన వైఎస్ కడకంట ఆ మతావలంబిగా ఉన్నారు. అయితే తిరుమల వెంకన్న పట్ల ఆయనకు అపారమైన భక్తి శ్రద్ధలుండేవి. ఇంటర్మీడియట్ వరకు ఆయన ఎడ్యుకేషన్ కడపలోనే పూర్తయింది. కర్ణాటకలోని గుల్బర్గా ఎంఆర్ మెడికల్ కాలేజీలో ఆయన మెడిసిన్ చేశారు. అప్పుడే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికై తనలోని లీడర్షిప్ క్వాలిటీస్ ని చాటుకున్నారు. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ గా చేశారు. జమ్మలమడుగు మిషన్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా ఆయన కెరీర్ ఆరంభమైంది. తర్వాత డాక్టర్ సాబ్ పులివెందులలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు. తాను పుట్టిన ఆసుపత్రిలో కొంతకాలం పనిచేసి పురుడు పోసిన తీపి జ్ఞాపకాల రుణం తీర్చుకున్నారు. పులివెందులతో ఆయన అనుబంధం విడదీయరానిది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మా ఇంటి పక్కన 12 రోజుల తర్వాత ఉండేవారు. 1973లో గుల్బర్గాలో మెడిసిన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ పనిచేశారు. చాలా బాగా గొప్ప కృషి చేస్తున్నారు. మళ్ళీ వచ్చి ఆపరేషన్ థియేటర్లో, మళ్ళీ వచ్చి వార్డ్స్లో పేషెంట్స్ చాలా అభిమానులు చూస్తున్నారు. చాలా ప్రేమగా చూస్తున్నారు. వైద్యం అందని నిరుపేదలను చూసి చెలించారు. వైద్యుడై పేదల నాడి పట్టడమే కాదు, వారి గోడు కూడా అర్థం చేసుకున్నారు. కాలేజ్లో చదువుతున్నప్పుడే రాజకీయాల్లో ఎదిగి ప్రజాసేవ చేయాలన్న కోరిక మనసులో గూడు కట్టుకుంది. తర్వాతి కాలంలో ఆ కోరిక నెరవేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినందు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్నాను. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 1972లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారి సంతానం జగన్మోహన్ రెడ్డి, షర్మిల. వైఎస్ కు 4 సోదరులు: వివేకానందరెడ్డి, జార్జ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రారెడ్డి.
వైఎస్ కు ఒక్క చెల్లెలు, ఆమె విమలమ్మ. క్రమంగా వైఎస్ఆర్ అడుగులు రాజకీయం బాట పట్టాయి. కూలిపోతున్న కాంగ్రెస్ వైభవం కోటకు ఆయన ఆసరాగా ఎదుగుతూ అంచెలంచెలుగా ముందుకు కదిలారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నావకు చుక్కానిగా నిలిచారు. ప్రజలు చూస్తే కరిగిపోయే మనస్సు. వీరికి సాయం చెయ్యాలి అని ఉంటుంది. సాయం చేసేదానికి ఏమిటి మంచి చెడ్డ అని ఆలోచించేంత కూడా ఉండదు. సాయం చేయటం మొదటి మాట. 2, సాయం చేయటానికి కావలసినటువంటి స్తోమత ఏర్పాటు చేసుకోవడం తర్వాత చూద్దాం అంటాడు. అలా మంచి మనసు కలిగినటువంటి నాయకుడు మరెంతో కాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నాయకత్వం వహిస్తారని అనుకున్నాం. కానీ విధి బలీయం. మానవ సేవకు ప్రాణం పోసే కథ నీదిరా, కథ నీదిరా, కథ నీదిరా. మంచికి అర్థం మమతల అర్థం నీ జీవితం, నీ జీవితం, నీ జీవితం. మంచి గంధం మనసే నీది, మానవత్వం మెరుపే నీది. చెరిగిపోని కరిగిపోని స్మృతిరా.